బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 3:30 ఈసీ కార్యాలయానికి వెళ్లనున్నారు. పోలింగ్ రోజున ఆ తర్వాత ఏపీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ ఇవ్వనున్నారు. ఎన్నికల తర్వాత పల్నాడు, తిరుపతి, తాడిపత్రి సహా పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసను ఎందుకు కట్టడి చేయలేకపోయారని ప్రశ్నించింది. హింసను అరికట్టడంలో సీఎస్, డీజీపీలు విఫలమయ్యారని మండిపడింది. తమ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఇద్దరికి సమన్లు జారీ చేసింది. హింసను నియంత్రించడంలో విఫలం కావడానికి కారణాలు, దాడుల్ని ముందుగా ఊహించలేకపోవడానికి కారకులు ఎవరు అనేది వివరించాలని సమన్లో స్పష్టం చేసింది. హింసకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని పేర్కొంది. ఏపీ పరిస్థితులపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మొత్తానికైతే ఏపీ సీఎస్, డీజీపీ అయితే ఢిల్లీకి చేరుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈసీ అయితే వాళ్ళ మీద ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మీటింగ్లో అయితే ఇప్పటికీ సమన్లు జారీ చేశారు. సమన్లో అయితే ఏ విధంగా వివరణ ఇవ్వాలన్నారంటే, ఇప్పటి వరకు మీరు హింసాత్మకమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ జరిగిన టైంలో అవి ఎందుకు మీరు గుర్తించలేకపోయారు, ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు, మీరు మొట్టమొదటిసారిగా ఎలక్షన్స్లో విఫలమయ్యారని కూడా ఈసీ అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు? కిరణ్మయి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డీజీపీ, సిఎస్ ఢిల్లీ చేరుకోవడం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీకి రావాలని పిలుపు ఇవ్వడంతో పాటు వాళ్ళకి సమన్లు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన తర్వాత, ఎన్నికలు ముగిసిన వెంటనే పల్నాడు జిల్లా, అనంతపురము, చిత్తూరు ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి గొడవలకు సంబంధించి క్లియర్గా ఆ నివేదిక ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగినటువంటి హింసను ఎందుకు ఆపలేకపోయారు, హింసకు సంబంధించినటువంటి ప్రేరేపిత వ్యక్తులు ఎవరు, హింస జరిగిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకున్నారు, కంట్రోల్ చేయడానికి ఎటువంటి విధానం అవలంబిస్తున్నారు అనే విధంగా సిఎస్, డీజీపీలను ఎన్నికల కమిషన్ కోరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైనా కానీ, ఓటింగ్ పూర్తి అయిన తర్వాత పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలలో ఘటనలు నమోదు కావటం, అలానే తాడిపత్రి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో నమోదు కావడం, తర్వాత చిత్తూరు జిల్లాలో నమోదు కావటం, చిత్తూరులో పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తిపై హత్యా ప్రయత్నం జరగటము, ఈ ఘటనలన్నీ దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల కమిషన్ సిఎస్, డీజీపీలకి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసిన విధంగా కూడా వారిని తప్పనిసరిగా ఢిల్లీ రావాలని కోరటము, వారు ఈ ఘటనలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కూడా కోరినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఈ నివేదిక రెడీ చేసుకొని ఢిల్లీ చేరుకోవడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ అలానే సిఎస్ ఇద్దరు కూడా కలవటానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే ఇప్పటికే ఈ గొడవలు జరిగిన పల్నాడు జిల్లా నుంచి చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా 600 మందిని కేసులు నమోదు, 600 మందిని గుర్తించామని కూడా చెబుతున్నారు. ఏ పార్టీ వారు ఏ విధంగా ఉన్నారు, ఏ పార్టీ వారు ఏం చేశారనేది క్లారిటీ రాకపోయినా కానీ వారందరినీ సీసీ ఫుటేజ్ ద్వారా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుల ద్వారా కూడా ఎవరెవరు గొడవలు ప్రేరేపించారు, ఎవరెవరు హింసకు పాల్పడ్డారు, ఎవరెవరు పార్టీ కార్యాలయాలు తగలబెట్టారు, ఎవరెవరు ఆస్తులు ధ్వంసం చేశారు, ఎవరు కార్లకు నిప్పండించారు, ఈ విషయాలన్నీ కూడా పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసుకుని ఢిల్లీ వెళ్ళడం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ గారు ఇచ్చి వచ్చిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ లో వారిపై యాక్షన్స్ ఉంటాయని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక నివేదిక రెడీ చేసి తీసుకెళ్లడం జరిగింది, కానీ ఎక్కడా ఈ ఘటనలకు సంబంధించినటువంటి వారిని ఎవరిని కూడా అధికారికంగా అరెస్ట్ చేశామని చెప్పినటువంటి పరిస్థితి లేకుండా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా నర్సాపేటలో జరిగినటువంటి గొడవలు కానీ, శ్రీనివాసరెడ్డి ఇంటి మీద, అరవింద్ బాబు ఇంటి మీద దాడులు కానీ, కారుల ధ్వంసం కానీ, అలానే రోడ్లపైకి వచ్చి రోడ్ల మీద రాళ్లు రువ్వటము, పెట్రోల్ బాంబులు రువ్వటము, ఇటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని సీసీ ఫుటేజ్ ద్వారా, ప్రత్యక్ష సాక్షుల ద్వారా, పోలీస్ ఇన్ఫార్మర్ల ద్వారా వాళ్ళు కీలకమైనటువంటి సమాచారాన్ని స్వీకరించారు. వారందరిపై ఈరోజు మధ్యాహ్నం తర్వాత తప్పనిసరిగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతారు. అంటే ఎన్నికల కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ చెప్పేటువంటి నిర్ణయం ప్రకారం వీరిపై యాక్షన్ ఉంటుందంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అలానే ఎన్నికల తర్వాత ఇప్పుడు గడిచిన 2 రోజుల నుంచి కూడా 144 సెక్షన్ అమల్లో ఉంచడము, భారీ కేంద్ర బలగాలు పల్నాడు జిల్లా మొత్తం మోహరించి ఉన్న నేపథ్యంలో
కొంత కంట్రోల్ అయినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. వ్యాపారస్తులు కూడా స్వచ్ఛందంగా వ్యాపారాలను మూసివేసి పోలీసులకి సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక ముందు ఎటువంటి గొడవలు జరగకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. అలానే ఈ రోజు గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, అలానే తెలుగుదేశం పార్టీ నేత జంగా కృష్ణమూర్తిని హౌస్ అరెస్ట్ చేయడము, అలానే పల్నాడు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ముగ్గురు కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నర్సాపేట శ్రీనివాసరెడ్డి, అలానే గురజాల మహేష్ రెడ్డి, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీళ్ళంతా ముఖ్యమైన నేతలు అనుకున్న వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ పీరియడ్ తోటి ఇంటికే పరిమితంగా నేపథ్యంలో కొంత కంట్రోల్ గానే ఉన్నదని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం నుంచి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి అలజడి లేకుండా కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కొద్దిసేపటి క్రితం పిడిగిరాల సమీపాన ఉన్నటువంటి పిన్నెల్లి గ్రామంలో సోదాలు నిర్వహించగా కొంత నాటు బాంబులు, రసాయన బాంబులు దొరికాయంటున్నారు. వాటిపై పూర్తి క్లారిటీ ఇంకా పోలీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి ఎవరి ఇంట్లో దొరికాయి, ఎవరు వాటిని దాచారు, ఎవరు ఎందుకు తీసుకొచ్చారనేది కూడా ఈ రోజు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనుక ఉంది. అయితే శ్రీనివాస్, మరోవైపు అయితే ఎన్నికల ముందు కావాలనే డీజీపీని మార్చడం జరిగింది. ఇలా మార్చడం వల్ల ఆయనకి హింసాత్మక ఘటనలు జరిగే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అవగాహన లేదు. ఈ అవగాహన లోపం వల్లే కేవలం ఇలా జరిగిందని ఒక పార్టీకి సంబంధించిన నేతలు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్నారు. కేవలం ఈసీ ఒక పార్టీకి కొమ్ము కాయడానికి మాత్రమే ఇలా చేసింది అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీని విధంగా చూడొచ్చు. అంటే ఘటనలో జరగటానికి ముందు వెనక అని కాకుండా చూసుకున్నట్లయితే గనక ఎన్నికల కమిషనే స్వయానా డీజీపీని మార్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నియమించుకున్నటువంటి డీజీపీఏ కావడంతో కొంత అవగాహన లేకపోయి ఉండొచ్చు. కానీ ఆ పైన డీజీపీ స్థాయి అధికారి మారినంత మాత్రాన ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు వాటి మీద పర్యవేక్షణ లేకుండా ఉండదు. అయితే ఒక పార్టీ వారు మార్చారు, ఒక పార్టీ వారు చేశారనేది ఆరోపణలుగానే ఉంటాయి. అయితే ఎన్నికలంతా ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల రోజు జరిగిన చిన్న ఘటనల తర్వాత ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగినటువంటి గొడవలను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలం కావడం జరిగింది. ఆ గొడవలకు ఎవరు కారణమయ్యారు, ఎవరు గొడవలు చేశారు, ఏ కారణంతో చేశారనేది కూడా విచారణలో తేలే అవకాశం ఉంది. అలానే డీజీపీ సిఎస్ ఇద్దరిని కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ పిలిపించిన నేపథ్యంలో వారు ఎటువంటి నివేదిక ఇవ్వనున్నారు, నివేదిక ఇచ్చిన తర్వాత యాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది కూడా ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా బందోబస్తు నిర్వహించారు. అలానే పోలీసులు కూడా పూర్తి స్థాయిగా కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 144 సెక్షన్ విధించడము, రోడ్లపై పెట్రోలింగ్ నిర్వహించడము, ఎక్కడెక్కడైనా గుమ్ముకూడు ఉంటే కనుక వారిని చెదరగొడతాము, ఇలాంటివి చేస్తూ కూడా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో జరిగిన ఘటనలకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరు, ఘటనలు వెనక ప్రేరేపితంగా ఎవరున్నారు, ఏమిటి, వారిపై కేసులు నమోదు చేయడం, వారిని అదుపులో తీసుకొని వారిని విచారించడము, అసలైన నిజాన్ని బయటపెట్టే పనిలో కూడా పోలీసులు నిమగ్నం కావడం జరిగింది. డీజీపీ మార్పుకు ముందు అలానే ఒక పార్టీకి పక్షపాతం అనేది కూడా క్లారిటీ రాకుండా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఉన్నతాధికారులంతా కూడా నిష్పక్షపాతంగానే ఎన్నికలు నిర్వహించారని కూడా చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.